తనకు తానే రాజు, తానే మంత్రి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు ఎవరూ పోటీ కారన్నారు. 2029లో జమిలీ ఎన్నికలు రానున్నాయి అన్న సీఎం రేవంత్ 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 2029లో జమిలీ ఎన్నికలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామన్నారు సీఎం. జడ్జిలు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్లు సైతం ట్యాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కారకుడు ప్రభాకర్ రావు 20 నెలల పాటు విదేశాలకు పారిపోయాడని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్వదేశానికి తీసుకొచ్చామని వివరించారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాతే ఒక్కొక్కరికి సిట్ నోటీసులు జారీ చేస్తోందన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం మారిన తర్వాత ఎస్ఐబీలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని వివరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామన్నారు. కానీ ఈ అంశాన్ని కేంద్రం పెండింగ్లో పెట్టిందని సీఎం తెలిపారు. ఈ అంశంలో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై 48 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి గతంలో ప్రకటించారని రేవంత్ గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ కిషన్ రెడ్డిని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడని విమర్శించారు. కాళేశ్వరంపై తాము నేరుగా సీబీఐ డైరెక్టర్కు లేఖ రాశామని వివరించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు మాత్రమే కూలాయని చెప్పడం పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు లోపల బాంబు పెడితే పైన పేలుతుంది, కింద కూలదని స్పష్టం చేశారు. 3 పిల్లర్ల 30 పిల్లర్ల అనేది కమిటీ నిర్ధారించిన తర్వాత చెబుతామని చెప్పారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మనీ లాండరింగ్ జరిగింది. మరి ఈడీ ఎందుకు ఇందులో జోక్యం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయబోమన్న సీఎం మక్తల్ కౌన్సిలర్ అభ్యర్థి మృతిపై అనుమానం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమన్నారు. నైని కోల్ బ్లాక్ లో సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టిందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సాక్ష్యాలన్నీ బయటపెడతామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై మాట్లాడని ముఖ్యమంత్రి 2021లోనే ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేశారన్నారు. విపక్షాలు కావాలని విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై తాము అడిగినవన్నీ ఇస్తే ఆంధ్రప్రదేశ్కు సైతం సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కవిత పార్టీ గురించి తనకు తెలియదన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో మూసీ పునరుజ్జీవం, మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు లేదన్నారు.